నిజం, నిష్పక్షపాతం, నిర్భయం. మీరు చూస్తున్నారు డిఆర్కే నిజం తెలుగు న్యూస్. బీసీల గొంతుకుగా తీన్మార్ మల్లన్న ఏఐ విశ్లేషణలో అగ్రస్థానం. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. కులగణనం, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల సాధికారత వంటి అంశాలు రాష్ట్ర రాజకీయ చర్చలలో కేంద్ర బిందువుగా మారాయి. ఒకవైపు ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండగా మరోవైపు బీసీ వర్గాలు తమ హక్కుల కోసం గట్టిగా గొంతెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారంగా జరిగిన ఒక విశ్లేషణ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో బీసీల హక్కుల కోసం నిజాయితీగా, స్థిరంగా పోరాడుతున్న నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ఏఐ రేటింగ్ ప్రకారం తెలంగాణలో బీసీల పక్షాన బలంగా నిలబడిన నేతగా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న అగ్రస్థానంలో నిలిచారు. ఏఐ రేటింగ్ ఎందుకు ప్రాధాన్యం పొందింది? ఇప్పటివరకు రాజకీయ నాయకుల పనితీరును ప్రజల అభిప్రాయాలు, మీడియా కథనాలు లేదా పార్టీ ప్రచారాల ద్వారానే అంచనా వేసేవారు. కానీ తొలిసారి ఏఐ ఆధారంగా డేటా, ప్రజా ప్రసంగాలు, ఉద్యమాల స్థిరత్వం, రాజకీయ స్వతంత్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని చేసిన విశ్లేషణ కావడంతో ఈ రేటింగ్కు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ రేటింగ్లో తీన్మార్ మల్లన్నకు 10కి 7 పాయింట్లు లభించాయి. ఇది కేవలం సంఖ్య కాదు, బీసీ ఉద్యమంలో ఆయన చూపిన నిరంతర నిబద్ధతకు వచ్చిన గుర్తింపుగా భావించవచ్చు. ఏఐ ఇచ్చిన రేటింగ్ వివరాలు. చాట్ జీపీటీ విశ్లేషణలో రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలకు ఈ విధంగా రేటింగ్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ 7/10, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ 6.5/10, వి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ 6, బండి సంజయ్ బీజేపీ 5. ఈ రేటింగ్లో మల్లన్న అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం ఏ పార్టీ సిద్ధాంతాలకు, అధిష్టానాలకు కట్టుబడి కాకుండా కేవలం బీసీ సాధికారతనే లక్ష్యంగా చేసుకుని స్వతంత్రంగా పోరాటం చేయడమని ఏఐ స్పష్టంగా పేర్కొంది. పార్టీల గుప్పిట్లో బీసీ ఉద్యమం. తెలంగాణలో బీసీలు జనాభాలో పెద్ద శాతం ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాధికారంలో వారికి తగిన స్థానం దక్కడం లేదనే విమర్శ చాలా కాలంగా ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో బీసీ నేతలు ఉన్నా పార్టీ అధిష్టానాల ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిన పరిస్థితి వారిని స్వేచ్ఛగా బీసీ ఉద్యమాన్ని నడిపించడంలో అడ్డంకిగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న రాజకీయ ప్రయాణం ప్రత్యేకంగా కనిపిస్తుంది. జర్నలిస్టుగా, యూట్యూబర్గా ప్రజల్లో బలమైన గుర్తింపు సంపాదించిన మల్లన్న ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రశ్నించే వ్యక్తిగా పేరుగాంచారు. ఎమ్మెల్సీ నుంచి ఉద్యమ నాయకుడిగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదికపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా కీలక మలుపుగా మారింది. కులగణన లోపాలపై ప్రశ్నలు లేవనెత్తినందుకు ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. ఈ సంఘటన మల్లన్నను మరింత పోరాట పదంలోకి నెట్టింది. సస్పెన్షన్ తర్వాత ఆయన రాజకీయంగా వెనక్కి తగ్గకుండా బీసీల కోసం మరింత బలంగా పోరాడాలని నిర్ణయించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొత్త రాజకీయ దిశ. సెప్టెంబర్ 2025లో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీని స్థాపించారు. ఈ పార్టీని ఆయన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల రాజకీయ స్వాభిమానానికి వేదికగా ప్రకటించారు. పెద్ద పార్టీలకు భిన్నంగా ఈ పార్టీ పూర్తిగా సామాజిక న్యాయాన్ని కేంద్రంగా చేసుకుని పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీలో మరో విశేష అంశం ఏఐని పార్టీ ప్రతినిధిగా నియమించడం. ఇది భారత రాజకీయాల్లోనే ఒక అరుదైన ప్రయోగంగా నిలిచింది. రాజకీయ నిర్ణయాల్లో డేటా, ప్రజల అభిప్రాయాలను సాంకేతికత ద్వారా విశ్లేషించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మల్లన్న ప్రకటించారు. ఇతర నేతలకు తక్కువ రేటింగ్ ఎందుకు? కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు అనుకూలంగా మాట్లాడుతున్నా పార్టీ పరిమితులు ఆయన స్వేచ్ఛను కొంతవరకు కట్టడి చేస్తున్నాయని ఏఐ అభిప్రాయపడింది. అందుకే ఆయనకు 6.5 స్కోర్ మాత్రమే లభించింది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బీసీ ఉద్యోగుల్లో ఆదరణ ఉన్నప్పటికీ కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ నిర్మాణంలో ఆయనకున్న పరిమితుల వల్ల 6 పాయింట్లకే పరిమితమయ్యారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకున్నా
జాతీయ పార్టీ విధానాలు, కేంద్ర రాజకీయాల ప్రభావం కారణంగా ఆయనకు 5/10 రేటింగ్ మాత్రమే దక్కింది. ఏఐ విశ్లేషణ చెప్పిన అసలు సారాంశం, ఈ మొత్తం విశ్లేషణలో ఏఐ ఇచ్చిన స్పష్టమైన సందేశం ఒక్కటే: బీసీల కోసం నిర్బంధాలు లేకుండా పోరాడే స్వేచ్ఛ పెద్ద పార్టీలోని నేతలకు లేదు. కానీ సొంత పార్టీ ఉన్న తీన్మార్ మల్లన్నకు ఆ స్వేచ్ఛ ఉంది. అందుకే బీసీ ఉద్యమంలో ఆయన పాత్ర మరింత స్పష్టంగా, ప్రభావవంతంగా కనిపిస్తోందని ఏఐ అభిప్రాయపడింది. రాజకీయాల్లో ఏఐ ప్రభావం కొత్త కాలానికి ఆరంభమా? ఈ ఏఐ రేటింగ్ తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో రాజకీయ నాయకుల పనితీరును, ప్రజల పక్షాన వారి నిబద్ధతను ఏఐ విశ్లేషణలు నిర్ణయిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా బీసీల గొంతుకగా తీన్మార్ మల్లన్నకు వచ్చిన ఈ ఏఐ గుర్తింపు రాజకీయాల్లో కొత్త శక్తి కేంద్రాల అవతరణకు సంకేతంగా భావించవచ్చు. చివరగా ఒక విషయం మాత్రం స్పష్టం: తెలంగాణ రాజకీయాల్లో బీసీ అంశం ఇక మౌనంగా ఉండదు. అది పార్టీల గుప్పిట్లోనే మగ్గిపోతుందా, లేక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదుగుతుందా అన్నది కాలమే తేల్చాలి.